హలో సార్ చంద్రబోస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ గద్ర అవార్డు. సో, థాంక్ యూ. అంటే కొంచెం లేట్‌గా వచ్చిందనుకోవాలా? ఎందుకంటే ప్రభుత్వం గూడా చాలా లేట్‌గా స్పందించింది. ఒకేసారి 10 ఇయర్స్‌కి సరిపడా అవార్డులు. సో, ఇంకా ముందు ముందు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఒక కళాకారుడిగా? అదే ఇప్పుడు ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. చాలా హర్షదాయకం. అందరూ సంతోషిస్తున్నారు. మంచి సినిమాలకిచ్చారు. అన్ని సినిమాలకిచ్చారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఏ తారతమ్యం లేకుండా మంచి సినిమా, మంచి పాట, మంచి సంగీతం, ఓకే. మంచి సాహిత్యం ఇలా ఎక్కడైతే మంచినుందో దాన్ని వెతికి మరీ తీసుకొచ్చి అభినందిస్తున్నారు, సత్కరిస్తున్నారు, సన్మానించబోతున్నారు, గుర్తించబోతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కళాకారులను, కవులను గుర్తిస్తున్నారు. అందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సార్ 'లక్ష్మీ నరసింహలో' ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ మీరే రాశారు. అండ్ ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ 'దేవుణ్ణే పిలిచావంటే' సాంగ్‌లో అన్న అంటే వచ్చేస్తాడు. ఒక లిరిక్ ఒకటుంది. హ్మ్. వస్తే ఆగడు వెనకడుగే వేయడని. అది అప్పుడేమో గాని ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వేరే హీరోలకి ఎలివేషన్ ఇచ్చుకుంటాకి ఆ లిరిక్స్‌ని యూజ్ చేస్తున్నారు. హ్మ్. సో, చూసే ఉంటారు మీరు గూడా. సో, ఎలా అనిపిస్తుంది సార్? అంటే మనం రాసే మాటలు యథాలాపంగా రాస్తుంటాం. యథాలాపంగా కొన్ని ఆలోచనలు, భావాలు ఒక సందర్భానికి వస్తాయి మనకి. కానీ అది ఒక జీవిత సత్యాలుగా నిలిచిపోతాయి. ఒక విశ్వ సత్యాలుగా నిలిచిపోతాయి. అది ఎందుకంటే అది పాడే వ్యక్తి, అది చెప్పే సందర్భం. ఆ 2 కలిసినప్పుడు అవి జీవిత సత్యాలుగా, విశ్వ సత్యాలుగా నిలిచిపోతాయి. శాశ్వతంగా ఉండిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్న అన్న అంటే అంటే వచ్చేస్తాడు, వస్తే అగడు వెనకడుగే వెయ్యడు, అడిగిందివ్వక పోనేపోడు, ప్రాణం పోయినా పరవాలేదంటాడు, అందరి గుండెలో నిలిచుంటాడు, బ్రతికుంటాడు అనే మాట అప్పుడు సరదాగా రాశాను. అంటే ఒక సందర్భంగా రాశాను కానీ, అది బాలయ్య గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఎంత బాగా సరిపోతుందన్నది దానివల్ల ఆ వాక్యాలకి, ఆ ఆలోచనలకి ఇంకా వెలుగొచ్చింది. అట్లాగే నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడని, డోంట్ కేర్ అని రాశాను 'చెన్నకేశవ రెడ్డిలో'. అది కూడా బాలయ్య గారు ఒకసారి తన నోట కూడా ఈ మాటొచ్చింది. ఇలాంటి వ్యక్తిత్వం నాదని చెప్పి. అంటే మనం రాసే మాటలు అది చెప్పే వ్యక్తిని, చెప్పే సందర్భాన్ని బట్టి ఆ మాటలకు విలువ, గౌరవం పెరుగుతాయి. సరే ఇప్పుడు 'హరహర వీరమల్లు' బయట పెట్టేసుకోండి. వాళ్ళు నెక్స్ట్ అయిపోయిందండి. షో అయిపోయింది. టైమ్. మధ్యలో చిన్న ఒక్క క్వెషన్, ఒక్క క్వెషన్, నీకయిపోయింది ఇంకొక్కటి. ఒక్క క్వెషన్. ఉండు. సరే రీసెంట్‌గా 'హరహర వీరమల్లులో' గూడా సో, మీ లిరిక్స్ ఎప్పుడు గూడా ఆశ్చర్యపరుస్తుంటాయి యాస్ ఎ ఫ్యాన్‌గా. సో, 'కొలగొట్టిన అదిలో' సాంగ్‌లో చూసుకుంటే, ఆడపిల్ల మనసు అడవిలాంటిదని తెలియని సంటోడివా అంత అమాయకుడివా అనే లిరిక్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. సో, ఏంటి సార్ ఎక్కడ ఎలా అసలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఇయన్నీ థాట్స్ ఏంటి? ఏం చెప్తారు? ఏం లేదు అంతే. ఇంక నిత్యం అదే సాహితీ సేద్యం కాబట్టి నిత్యం దాంట్లో ఉండి 24 గంటలు అదే ఆలోచిస్తుంటాను. చదువుతుంటాను, తెలుసుకుంటాను, నేర్చుకుంటాను, పరిశీలిస్తుంటాను, గమనిస్తుంటాను, అనుశీలనం, అధ్యయనం అంతా జీవితం అయిపోయింది. తర్వాత రాసే ప్రతి మాట కావచ్చు ఎంతోమందికి చేరుతోంది. ఎంతోమందిని స్ఫూర్తిగా వాళ్ళకి నిలుస్తోంది. వాళ్ళకి చేయూతగా ఉంటుంది. వాళ్ళ వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఇవన్నీ ఇన్ని అనుభవాలు నాకెదురయ్యాక ఇంకా కొత్తగా, ఇంకా వినూత్నంగా రాయాలని ఎప్పుడూ అనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నాకింకా ఉత్సాహంగా అనిపిస్తుంది. తప్పకుండా ఇలాంటి పాటలు మరి మరి ఒకే ఒక క్వెషన్ సార్. బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు గూడా ఎక్కువగా బుక్స్ చదవటం, కళలకి ఎక్కువగా సాంగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, వీళ్ళిద్దరూ సో, మీ రైటింగ్ పట్ల వాళ్ళిద్దరికీ ఉండే మర్యాద గాని, వాళ్ళిద్దరూ మీకిచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, సో, ఎలా ఉంటాయి? అంటే ముఖ్యంగా లిరిక్స్‌లో వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంటుంది? వ్యత్యాసం ఏంటి? పవన్ కళ్యాణ్ గారుకు సాహిత్యం పట్ల చాలా చాలా అభిరుచి ఉంది, అవగాహన ఉంది. ఆయన నేను చాలా పాటలు రాసినప్పుడు దర్శకులతో పాటు ఆయన కూడా ప్రత్యేకంగా వినేవాళ్ళు. విని ఇది బావుంది, ఇది బావుందని చెప్పేవారు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి పాటలే కాకుండా వేరే వాళ్ళకి ఆ సమయంలో అప్పుడు ఆ కాలంలో వేరే హీరోలకి వేరే సినిమాలు రాస్తున్న పాటలు కూడా నేను పాడి వినిపించేవాడిని. ఆయన మెచ్చుకునేవారు, అభినందించేవారు. అంత సాహితీ ప్రియులు, అంత అంటే కళా హృదయం ఉన్న వ్యక్తి. బాలయ్య గారికి చెప్పాను ఇంతకుముందే ఒక సందర్భం ఏంటంటే, ఒక ఆడియో వేడుకకి వెళ్ళినప్పుడు నేను వెనకాల సీట్‌లో కూర్చున్నప్పుడు ఆయన నన్ను చూసి, మీరు వెనకాల కూర్చోకూడదు. మీరు ఇక్కడ కూర్చొని ముందు వరుసలో కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు." అంటే కళాకారులకు, సాహితీవేత్తలకు, సాహిత్యకర్తలకు ఆయనిచ్చే గౌరవం అది. ఆయనిచ్చే విలువది. ఆయన అభిమానం అది. సంతోషం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.